హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడ ధర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడ ధర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు సారీస్ లో? పట్టు డిజైనర్స్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి పట్టులో చూస్తున్నాము. ఓకే, ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అన్నమాట. మనకి లైట్ వెయిట్ లో వసుంధర పట్టు వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. రెడ్ కలర్ ఇచ్చారనమాట. అంటే పళ్ళులో మనం రెగ్యులర్ గా ఏంటంటే క్రీపర్స్, బోర్డర్స్ ఈ స్టైల్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ప్లెయిన్ తీసుకొని దాని మీద ఒక బంచెస్ లాగా డిజైన్ చేశారు. అనేది తక్కువ అంటే ఈ మెయిన్ ఈ శారీ కొంత కూడా థ్రెడ్ వర్క్, ఎంబోజ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పళ్ళులో మనకి ఏంటంటే 3 బంచెస్ ఇచ్చారు. ఆ 3 బంచెస్ కూడా మనకి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో 3 బంచెస్ ఉంటుంది. అంటే ఒక ట్రీ పెటల్స్ అంతా, లీఫ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానికి స్టెమ్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ వస్తుంది. ఇంకొక దానికి ఆరెంజ్ ఆపోజిట్ తీసుకొని మనకి ఒక 6-7 బంచెస్ ఇచ్చారనమాట పళ్ళు పాటలో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ ఉంటుంది. డబల్ షేడ్ శారీ ఉంటుంది కల్నేత. దీనికి వచ్చేసరికి బార్డర్స్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్, రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. టోటల్ సారీలో మనకి ఈ బార్డర్ మాత్రమే జరీతో ఇచ్చారండి. మిగిలిందంతా కూడా మనకి థ్రెడ్ వర్కే ఉంటుంది. పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఈ జరీ బార్డర్ పైన మనకి రెడ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ పైన ఎంబోస్ డిజైన్ అంటారు దీన్ని. మనకి మ్యాంగో షేప్, స్టార్స్ ఇట్లా మనకి ఒక ఆల్ ఓవర్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. అంటే మనకి ఏ విధంగా అయితే జరీతో డిజైన్ వస్తుందో దాని ప్లేస్ లో మనకి పట్టు థ్రెడ్ ని డిజైన్ చేశారనమాట. ప్యూర్ పట్టు థ్రెడ్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి కింద స్కర్ట్ బోర్డర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి పళ్ళు ఏదైతే మనం రెడ్ కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ రెడ్ తీసుకొని దాని మీద మనకి ఒక రిబన్ కడీ బోర్డర్ ఉంటుంది. పళ్ళులో చూసిన బంచెస్ ని సేమ్ 2 కలర్ కాంబినేషన్స్ ని మనకి ఈ బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది మనకి రెడ్ ఇచ్చారు. బ్లౌజ్ అంటే బోర్డర్ కూడా రెడ్ కలర్ ఉంది కదా, సేమ్ ఇచ్చేసారు. కింద కూడా కొంచెం లెంతీగానే తీసుకున్నారు. మనకి ఏదైనా వర్క్ కానీ ఏదైనా చేయించుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7050 రూపీస్ పడుతుంది. 7050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి వసుంధర పట్టులోనే మనకి బ్రైడల్ వేర్ అనమాట. వసుంధర పట్టులో ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. టోటల్ గా మనకి శారీ అనేది డిజైనర్ వేర్ ఉంటుందండి. బ్రైడల్ లో మనకి డిజైనర్ వేర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఆ మజంతా పింక్ అంతా కూడా స్ప్రే టిష్యూ ఇచ్చేసి దానికి క్రీపర్స్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి కొంచెం డార్క్ మజంతా పింక్ కనిపించేటట్లు సిల్వర్ కలర్ తో బంచెస్ ఉంటుంది. ఒక లీఫ్ బంచ్ అనేది సిల్వర్ కలర్ జరీతో తీసుకొని పర్పుల్ కలర్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ షేప్ వచ్చేటట్లు చిన్న చిన్న మోటివ్స్ బంచెస్ కూడా మనకి డిజైన్ చేశారు. క్రీపర్ లో కూడా మనకి లీఫ్ అనేది 2 సైడ్స్ ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ జరీతో శారీ మెయిన్ మనకి డిజైనర్. ఇవి నేవీ బ్లూ కలర్. మనం రెగ్యులర్ గా కూడా రాయల్ బ్లూ చూస్తుంటాం, రెడ్, ఎల్లో, గ్రీన్ ఈ కలర్స్ అన్ని చూస్తుంటాము. పట్టుకొచ్చేసరికి మనకి నేవీ బ్లూ కలర్ అనేది ఇప్పట్లో రావట్లేదు. ఇది మనకి కొంచెం డిఫరెంట్ కలరే మనకి ఇప్పుడు వచ్చేది. ఈ పైన స్కర్ట్ బోర్డర్స్, ఈ 2 సైడ్స్ కూడా మనకి గంగా జమున బోర్డర్స్ ఏవైతే కాంట్రాస్ట్ అంటూ ఉంటామో కలర్స్ వేరియేషన్ ఉంటుందన్నమాట. పైనంతా కూడా బాటిల్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ డబల్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్, ఒక ట్రెడిషనల్ గా మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో స్ట్రోక్స్ వచ్చేటట్లు మనకి టెంపుల్ ఇచ్చేసి కింద కడీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి కలర్ చేంజ్ తో కింద కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ నేవీ బ్లూ కలర్ మీద మనకి క్రీపర్స్, ఈ క్రీపర్లు కూడా మనకి కొంచెం బిగ్గా లెంత్గా ఉండేటట్లు మనకి తీసుకొని దాని లోపలంతా కూడా చిన్న చిన్న లీవ్స్ ని గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. మళ్ళీ మనకి క్రీపర్ కూడా ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ ఇచ్చేసి సిల్వర్ కలర్ లీవ్స్ తీసుకున్నారు. మనకి టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, ఫుల్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఏంటంటే ఇంత జరీ ఉంది కదా హెవీగా ఉంటుందని అనుకోవద్దు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు యూస్ చేసే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్, అంటే బార్డర్ లో కూడా మనం సేమ్ కలర్ తీసుకున్నాం కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా సేమ్, వన్ సైడ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 10,200 పడుతుంది. 10,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ఐశ్వర్య సిల్క్ వస్తుంది. ఐశ్వర్య సిల్క్ పట్టులోనేనా? పట్టులో అది మనకి ఇది బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మల్టీ కలర్ అనేది మనం యూజ్ చేస్తుంటున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బిగ్ పళ్ళు వస్తుంది అనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ మనకి కొంచెం బిగ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్ బార్డర్, ఒక డిజైన్ బార్డర్ ఇచ్చారు. మ్యాంగోస్ ని మనకి పికాక్స్ ని ఒక డిజైన్ బార్డర్ గా 2 బార్డర్స్ ని మనకి 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతోనే తీసుకొని మనకి కొంచెం జిగ్జాగ్ లాగా ఉండేటట్లు గ్రీన్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చెక్స్ వచ్చారనమాట మనకి టోటల్ గా. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా బ్రాడ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి పికాక్ అండ్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. అంటే ఇక్కడ ఉన్న కలర్స్ ని బట్టి మనకి ఈ బోర్డర్ లో కూడా లెంతీగా కలర్స్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ లో మనకి పికాక్ ఫ్లవర్ ఒకటే ఉంటుంది. సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ మనం తీసుకున్న కలర్స్ కూడా మనకి కొంచెం బ్రైట్ కలర్స్ కూడా ఆరెంజ్, పింక్, గ్రీన్, కొన్ని డబల్ షేడ్ కూడా మనకి మిక్స్ ఉన్నాయి అన్నమాట. స్మాల్ సైజ్ చెక్స్ ఇచ్చారు మనకి. టోటల్ సారీ అంతా కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ 3 కలర్స్ వేరియేషన్ తో టోటల్ సారీ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. అంటే పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ప్యారెట్ గ్రీన్ అదే కలర్ ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ బోర్డర్స్ సేమ్ ఇచ్చేస్తారు. సారీలో 3 కలర్స్ వేరియేషన్ ఉంది కాబట్టి మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు 3 కలర్స్ తో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 16,000 పడుతుందండి. 16,000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి జైపూర్ పట్టు అనమాట. మనకి లేటెస్ట్ అండి జైపూర్ పట్టు. మనకి ఇది కొత్తగా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేసరికి మనకి టోటల్ గా కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్, అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. ఈ పింక్ కలర్ మీద మనకి టిష్యూ తీసుకున్నారు. స్ప్రే టిష్యూ లాగా మనకి మిడిల్ పార్ట్ టిష్యూ తీసుకొని మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి లీవ్స్ లాగా ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి లీవ్స్ తీసుకున్నారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా సాఫ్ట్ మెటీరియల్. మనకి పట్టు అనగానే హెవీగా అలా కాకుండా చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది మనకి చూడగానే. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ మనకి పళ్ళులో ఏదైతే మనం పింక్ కలర్ లీఫ్ వర్క్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి స్మాల్ సైజ్ లాగా కంటిన్యూ చేస్తూ కింద వచ్చేసి మనకి ఒక ట్రెడిషనల్ లుక్ ఉండేటట్లు టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి టెంపుల్ డిజైన్ అనేది ఏంటంటే షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ చిన్న కడి బోర్డర్ అవుట్ లైన్ ఉండేటట్లు మనకి తీసుకున్నారు. శారీ వచ్చేసి మనకి ఇక్కడ 2 డిజైన్స్ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ కింద మనకు ఒక చిన్న చిన్న లీవ్స్ లాగా ఫ్లవర్ బడ్స్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి క్రీపర్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లాగా ఇంకా ఎక్కువే మనకి లెంతీగా ఇచ్చారు. శారీ అంతా కూడా ఉంటుంది. ఈ సన్ ఫ్లవర్స్ అనేది కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ తో తీసుకొని మిడిల్ లో ఆరెంజ్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ తో ఉంటుంది అనమాట. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అట్లా మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి మనకి తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్ లో బోర్డర్స్ సారీలో ఎలా అయితే ఇచ్చారో 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఫుల్ సారీ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4,700 పడుతుంది. 4,700 రూపీస్ కి సారీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కొల్లాం పట్టు వస్తుంది. కొల్లాం పట్టులో మనకి కాంబినేషన్ అనేది మనకి డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది డార్క్ వీట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ పళ్ళు ఇచ్చారనమాట. ఈ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా జిగ్జాగ్ లాగా మనకి తీసుకొని గోల్డ్ కలర్ డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బోర్డర్స్ అనేది ఏంటంటే కడీ బోర్డర్ కాకుండా కొంచెం మనకి క్రాస్ లాగా డాట్స్ ఇచ్చేసి బోర్డర్స్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారండి. ఈ కాంబినేషన్ అనేది కొంచెం చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. పట్టు ఉంటుంది. ఇక్కడ బోర్డర్ కూడా మనకి కొంచెం డిజైనర్ గా బ్లాక్ మీద మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతో వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ కి మనకి కొంచెం అంటే మనకి కల్నేత డబల్ షేడ్ కనిపిస్తుంటుంది. మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని కూడా థ్రెడ్ వర్క్ కాకుండా ప్లెయిన్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. ఫుల్ బ్లౌజ్
బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లాక్ వస్తుంది అనమాట. ఓకే, పళ్ళు కలర్ అంటే జెరీ అనేది హెవీగా కాకుండా చాలా మంది థ్రెడ్ వర్క్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. ఆ టైప్ అంటే ఈ టైప్ శారీస్ చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3900 పడుతుందండి. 3900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చెన్నై సిల్క్ వస్తుంది. చెన్నై సిల్క్. ఓకే, ఇది మనకి ఏంటంటే చాలా బ్రైట్ కలర్స్ రెండు కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ రాణి పింక్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. దీంట్లో కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. డిజైనర్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా డ్రాప్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీ. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, పైన బార్డర్స్ కూడా మనకి డబల్ షేడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ డబల్ షేడ్, గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. మెయిన్ ఈ బార్డర్ కింద బార్డర్ అనేది మనకి కొంచెం డిజైనర్ గా ఉంటుందండి. ఇక్కడ మనకి పైన చూసిన డబల్ షేడ్ బార్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి జెరీ బార్డర్ తీసుకొని దానిపైన మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ క్రీపర్ ని 2 లైన్స్ గా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ శారీ అంతా కూడా మనకి ఏంటంటే క్రీప్ ఒక బంచెస్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది చూసినట్లయితే ఒక తులిప్ ఫ్లవర్ లాగా మనకి ఒక బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ పట్టుతో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్, లోటస్ ఫ్లవర్ అనేది ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మనకి శారీ అంతా కూడా మనకి దగ్గరగానే ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ టైప్ లో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కొంచెం డిజైనర్ గా ఉంటుంది అనమాట. మనకి బంచెస్ క్రీపర్స్ కాకుండా ఈ టైప్ అనేది కూడా మనకి కొంచెం డిజైనర్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది, ఫుల్ కాంట్రాస్ట్ మనకి. అంటే మనకి ఏంటంటే కొంచెం పింక్ గ్రీన్ కలర్ అనేది కొంచెం డబల్ షేడ్ ఉంటుంది. మంచి షైనింగ్ లుక్ వచ్చింది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్ ప్లెయిన్ గ్రీన్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది, మొత్తం టోటల్ సారీ అంతా. ఈ చెన్నై సిల్క్ లో కూడా మనకి డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5600 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జరీకోట అనమాట. జరీకోటాలోనే మనకి డిజైనర్ గా ఉంటుంది, మంచి షైనింగ్ ఉంటుంది. కాంబినేషన్ కూడా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పైన వచ్చేసి మనకి బాగల్పూర్ సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ గోల్డ్ కలర్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ టిష్యూ ఇచ్చారు. గోల్డ్ కలర్ టిష్యూ మనకి షైనింగ్ ఉంటుంది అనమాట. ఇవి టిష్యూ ఉండడం వల్ల ఏంటంటే మనకి నైట్ టైం పార్టీస్ కలా అనేది కొంచెం షైనింగ్ ఉంటుంది, బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎల్లో మీద మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చేసి దానిపైన మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న క్రీపర్స్ మనకి ఒక లీవ్స్ చాక్లెట్ కలర్ తో లీవ్స్ ప్రింట్ ఇచ్చారనమాట. మనకి స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఉంటాయి, లీఫ్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే డిఫరెంట్ గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కడీ బోర్డర్, దాని కింద పైపింగ్ నెట్టెడ్ తీసుకొని నెట్టెడ్ అంతా కూడా మనకి ఒక డైమండ్ బాదం షేపుల్లో మనకి గోల్డ్ కలర్ జరీ చేసి మిడిల్ లో మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో డిజైన్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ ఫుల్ శారీ అంతా కూడా కిందంతా కూడా బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట మనకి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే ఇచ్చారండి. బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో, ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. ఆ సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చేసి హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట మనకి. ఇది ఓకే, టోటల్ గా కాంట్రాస్ట్ వచ్చింది, డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2775 అండి. 2775 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ అనేవి కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ కోట అనమాట. గ్రే అండ్ ఆరెంజ్. ఈ కలర్ కూడా మనకి 2 రేర్ కలర్ కాంబినేషన్స్. ఇక్కత్ కోట పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, జస్ట్ ఒక బోర్డర్ లాగా. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ జిగ్జాగ్ లాగా ఆరెంజ్ గ్రే కలర్ ఫ్లవర్ ఇచ్చారు. డాట్స్ బోర్డర్ ఉంటుంది. సేమ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ పైపింగ్, టెంపుల్ డిజైన్ అనేది మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు.
కొంచెం బిగ్ సైజ్ లో మనకి టెంపుల్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. దానికి ఫ్లవర్స్ అనేవి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తోనే మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. కింద కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ తీసుకున్నారు కదా, దాని మీద మనకి ఇక్కత్ డిజైన్స్ లాగా మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా తీసుకొని ఒక డైమండ్ షేప్ ఆరెంజ్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ అండ్ ఆరెంజ్ తో లీఫ్ ఇచ్చారు. డాట్స్ లాగా బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ ఆరెంజ్ తీసుకున్న గ్రే కలర్ తీసుకున్నారు. బోర్డర్ అనేది ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో బోర్డర్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2130. 2130 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చందేరి టిష్యూ అనమాట. మనం చూస్తున్నట్లయితే చందేరి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి బోర్డర్స్ వచ్చేసరికి ఆ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడీ బోర్డర్, పింక్ కలర్ రా సిల్క్ మీద మనకి కొంచెం జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ సీక్వెన్ ఒక చిన్న చెంకీ లాగా బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ ఈ చందేరికి మనకి లైట్ గా కొంచెం షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. మనకి సిల్వర్ మిక్స్ ఉన్నట్టు షైనింగ్ ఉంటుంది. ప్లెయిన్ తీసుకున్నారు. కింద సైడ్ బోర్డర్ అనేది మనకి ఈ శారీకి డిజైన్ కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. అది కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ లీవ్ క్రీపర్ తీసుకొని ఫ్లవర్స్ పింక్ కలర్ ఇచ్చేసారు. దాని మీద మనకి ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఆరెంజ్ కలర్ పింక్ కలర్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ తో టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి ఆ కలర్ కాంబినేషన్ ఎండింగ్ వరకు మనకి బోర్డర్ అనేది ఉంటుంది. మొత్తం సారీ అంతా వస్తుందండి ఈ బోర్డర్ అనేది, కలర్ఫుల్ బోర్డర్. మనకి స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక ఫ్రంట్ షోల్డర్ పార్ట్లో వస్తుంది, లేదు వదిలేసినట్లయితే కింద కుచ్చిళ్ళలో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ గా ఉంటుందండి మనకి. అంటే నెట్టెడ్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ నెట్టెడ్ తీసుకొని మనకి ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ అనేవి పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనకి క్రేపర్ అంతా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయి. కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3150 రూపీస్ పడుతుంది. 3150 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లంగావోని టైప్ ఆఫ్ శారీ, హాఫ్ శారీ. మనకి ఇక్కడ ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి పల్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ తో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే షిమ్మర్ తీసుకున్నారు బేస్ అంతా కూడా. దాని మీద సీక్వెన్స్ వర్క్ బేస్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లీఫ్ అంతా గ్రీన్ కలర్ వచ్చేసి స్టోన్స్ ఇచ్చారు. దీన్ని మనకి పార్సీ బోర్డర్ అంటారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ మనం లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నాం కాబట్టి 2.5 మీటర్ వరకు మనకి పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. కింద సైడ్ బోర్డర్ అనేది కూడా మనకి కొంచెం పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బీడ్స్ బోర్డర్ కామన్ చేసి ఇక్కడ షిమ్మర్ మీద టోటల్ గా పిటాయి వర్క్ తో డిజైన్ చేసి స్టోన్స్ ఇచ్చారు. రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారనమాట. టోటల్గా క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దీనిపైన అంతా కూడా మనకి ఏంటంటే బంచెస్ లాగా ఇక్కడ వచ్చేసి టోటల్గా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఆరెంజ్ అండ్ రెడ్ తీసుకొని సీక్వెన్స్ వరకు గ్రీన్ కలర్ లీవ్స్ ఒక బంచ్, ఇంకో బంచ్ బిగ్ సైజ్ ఫ్లవర్స్తో ఒక బంచ్, కొంచెం క్రీపర్తో ఒక బంచ్. అంటే ఇక్కడ మనకి 3 డిజైన్స్తో బంచెస్ని మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ మాత్రం కింద బోర్డర్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ మనకి రిపీట్ చేశారు. దీనికి మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి పెట్టికోట్ కూడా సాటిన్ పెట్టికోట్ ఇచ్చారనమాట ప్లెయిన్. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా కింద సైడ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే బోర్డర్. ఆల్రెడీ మనకి పైన బోర్డర్ వేరే ఉంటుంది, సేమ్ అయితే కనుక కలిసిపోతుంది కాబట్టి బోర్డర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఈ సారీ కాస్ట్ 2600 పడుతుంది. 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ శారీ అనమాట. ఇవి వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ. ఈ టైప్ శారీస్ యంగ్స్టర్స్ కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది. పార్టీ వేర్ కి బోర్డర్ అనేది మనకి బీడ్స్ గోల్డ్ కలర్ వైట్ కలర్ తో గోల్డ్ అండ్ పర్ల్స్. ఇక్కడ వచ్చేసి మనకి జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పీచ్ కలర్ బోర్డర్ తీసుకున్నారనమాట మనకి. దాని మీద టోటల్ గా వర్క్ లీఫ్ తో పిటాయి వర్క్ ఇచ్చి లోపల సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి నెట్టెడ్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దాని మీద మనకి సీక్వెన్స్ వర్క్ తో జరీ ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. 2.5 మీటర్ వరకు మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి చూస్తున్నట్లయితే నెట్టెడ్ తీసుకున్నారు. ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్, లైట్ పింక్
కాంబినేషన్ తీసుకొని ఇక్కడ వచ్చేసి బోర్డర్ అనేది మనకి పీచ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా అదే కలర్ కాంబినేషన్, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వితౌట్ డిజైన్ కొంచెం లెంతీ బోర్డర్ అన్నమాట. దాన్ని టచ్ చేస్తూ మనకి టోటల్ గా జరీతో డిజైన్ ఇచ్చారు. చాలా గ్రాండ్ గా హెవీగా ఉంటుంది, మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. జరీతో ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ వచ్చేటట్లు శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. ఇంతే హెవీ శారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ గా ఉంటుంది. ఓకే, అంటే మనకి షోల్డర్ పార్ట్ లో క్రీమ్ ఉంది కదా, క్రీమ్ ఇచ్చారు కాబట్టి మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో రెడ్ వర్క్, గ్రీన్, గోల్డ్ కలర్ సీక్వెన్స్ తో మనకి ఇచ్చారు. ఇక్కడ బాడీ పార్ట్ అంతా కూడా మనం ఏదైనా గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ చేసి హ్యాండ్స్ కి పీచ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 సైడ్స్ అంటే షోల్డర్ పార్ట్ లో సేమ్ అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. టోటల్ హెవీ ఉంటుంది మనకి పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఇంత హెవీ పార్టీ వేర్ సారీ కూడా 2000 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి లంగావోని టైప్ లో ఇట్లా జార్జెట్ వస్తుంది, మళ్ళీ నెట్ వస్తుంది, ఇట్లా అంటే లంగావోని ప్యాటర్న్స్ లో మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ కూడా డిజైనర్ శారీ. ఇది మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్, దాని మీద జిగ్జాగ్ లాగా వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ అండి. బ్లౌజెస్ కూడా మనం చూస్తున్నట్లయితే ఎక్కువ మిర్రర్ వర్క్ లో చేయించుకుంటుంటారు. ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి రియల్ మిర్రర్ తీసుకొని దానికి అవుట్ లైన్ జరీతో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ షిఫాన్ బేబీ పింక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ కి కింద స్కర్ట్ బోర్డర్ అనేది డిజైనర్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే నెట్టెడ్ తీసుకున్నారు, దాని మీదంతా కూడా మనకి జరీతోనే హిల్ టైప్ లో ఉండేటటువంటి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది, ఫుల్ శారీ అంతా. చాలా బాగుందండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్లస్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది మనకి బ్యాక్ నెక్ చూస్తున్నాము. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేసామో అదే మెటీరియల్ ని మనకి ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కింద ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే చూసామో సేమ్ అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ నెట్టెడ్ ఇచ్చేసి బోర్డర్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఫ్రంట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ నెక్ ఇచ్చారన్నమాట, నెక్ షేప్ కొంచెం చేంజ్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 2250 పడుతుందండి. 2250 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అంటే డిజైనర్స్ చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కలంకారీ కోటా శారీ అన్నమాట. కలంకారీ కోటా ప్లస్ మనకి ప్రింటెడ్ మోడల్ కూడా ప్రింటెడ్. ఇక్కడ మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి క్రీమ్ మీద టోటల్ గా కలంకారీ ప్రింట్ ఇచ్చారు. ఎలిఫెంట్స్ మనకు ఒక ఫారెస్ట్ డిజైన్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అనేది మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ నుంచి కూడా కింద బోర్డర్ వరకు డబల్ లైన్ అంటే కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. పింక్ కలర్ ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది, ఆరెంజ్ కలర్ తో ఒకటి ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి ఎల్ షేప్ లో ఉంటుంది అనమాట. అంటే కింద బోర్డర్ లో కూడా మనకి డబల్ ఎలిఫెంట్ లైన్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ లీఫ్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ప్లెయిన్ విత్ కలంకారీ బోర్డర్స్ ఉంటుంది. ఈ బోర్డర్స్ వల్లనే శారీ బాగా హైలైట్ అవుతుంది. మెయిన్ దీనికి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఇవ్వడం వల్ల మనకి చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది. అంటే బోర్డర్స్ లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైనింగ్ తో మనకి టోటల్ బ్లౌజ్ డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 1275 రూపీస్. ఓన్లీ 1275 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్ట్యూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.